ఏలూరు జిల్లా వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు ధర్నా చేపట్టారు. కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలను కాపాడాలంటూ ఆందోళనకు దిగారు. సాగునీరు ఇవ్వాలి, పంటలను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సాగునీరు అందక వరి నారుమడులు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలు బేటలు వారాయని ఏలూరులో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పంట కాలువలు బాగు చేయకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నారని రైతు సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆరోపించారు. కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎన్నాళ్ళైంది నీటి ఎలా ఉంది, ఎలా అవుతాయి శివారు ప్రాంత ఆయకట్టుకు సాగునీరు, వెంకటాపురం ఏరియాలో వందలాది ఎకరాలకు సాగునీరు. ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో శివారు ప్రాంత భూములకి సాగునీరు అందక ఇవాళ రైతులు వేసిన నారుమళ్ళన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. నాట్లు వేసిన చేలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇవాళ అన్నదాతల కంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఎకరానికి 5,000 రూపాయల నుంచి నాట్లు వేయడానికి దాదాపు 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టారు. మరి పెట్టిన పెట్టుబడి కూడా ఇవాళ ఎండిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించిన మాదేపల్లి, జాలిపూడి వైపు వెళ్ళే ప్రధానమైన పంట కాలంలో చుక్క నీరు లేకుండా అదంతా కూడా గురపడెక్క, అట్లాగే చెత్త చెదారంతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన పరిస్థితి ప్రధానమైన పంట కాలువ కనబడతా ఉన్నది. మరి ఈ ప్రాంతంలో చూస్తే వెంకటాపురం ఏరియాలో దాదాపు 300 ఎకరాలకు పైగా నీళ్ళు అందక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ చేలన్నీ కూడా చూస్తూ ఉంటే నెలలు కొట్టేసి ఇవాళ పంట అంతా కూడా ఎండిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఏలూరు శుంకరవారి తోట, వెంకటాపురం పంచాయతీ. ఏలూరు ఆయకట్టుకి ఇంతవరకు నీళ్ళు వదలలేదు. ఇప్పుడు జూను 10వ తారీఖున కాలు వదిలేమన్నారు. మొన్న వర్షానికి ఆకుమల్లు వేసాం, అలాగే మురుగునీరు కూడా కొన్ని ఆకుమల్లు వేసాం. సుమారు ఒక 2,000 ఎకర్ ఇటు జాలిపూడి, మాదేపల్లి, ఇక్కడ కాట్లంపూడి, అలాగే శుంకరోల తోట, ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఆకుమల్లు పోసారు. కానీ ఆకుమల్లు ఎండిపోతున్నాయి. ఇంతవరకు నీళ్ళు వదలలేదు. కృష్ణా డెల్టా కాలం అసలు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే జూను, జూలై కూడా వెళ్ళిపోతుంది.